హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మార్నింగ్ లేవగానే చూడండి కాశ్మీర్ లాగా అయిపోయింది. సో ఇది కాశ్మీరు అరకు కాదండి, మన లోకల్లోనే చాలా పొగ మంచులాగా వచ్చింది. చూడడానికి చాలా బాగుందని ఒక క్లిప్ తీశాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయాను. సో స్కిన్ కేర్ చేసుకుంటున్నాను. ఇది మీకు ఆల్రెడీ చూపించాను, మీషోలో తీసుకున్నాను అనేసి. చాలా బాగుంది. సో లాంగ్ లాస్టింగ్గా కూడా ఉంది. ఇది వచ్చేసి సీతాఫలం. ఇది మన చెట్టుదేనండి. సో ఎంత బాగుంది కదా, అలానే స్వీట్ కూడా చాలా బాగుంది. సో ఇక్కడ ఫ్రెష్ అప్ అవుతున్నాను అని చెప్పా కదా, ఇయర్ రింగ్స్ చూపిస్తాను. ఇవి వచ్చేసి డైలీ వేర్ పర్పస్లో బాగుంటుందని ఇవే యూజ్ చేస్తున్నాను అన్నమాట. రింగులా ఉంటుంది. సో ఇక్కడ మీకు అవే పెట్టుకొని చూపిస్తాను. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ బై ద వే డ్రెస్ నేనే స్టిచ్ చేశాను. చుడీదార్ చాలా బాగుంది కదా, కాటన్. ఇంకా సమ్మర్ సీజన్లో అయితే చాలా బాగుంటుంది. సో హ్యాండ్స్కి ఇలా బుట్ట టైప్ ఇచ్చి అండ్ ఇక్కడ బార్డర్ లాగా ఇచ్చాను, కింద ఫ్రిల్స్ టైప్లో పెట్టా. వచ్చేసి నేనే స్టిచ్ చేశాను అన్నమాట. చాలా బాగుంది కదా, కలర్ కూడా చాలా డార్క్ కలర్లో చాలా బాగుంది. సో ఇయర్ రింగ్స్ ఇక్కడ నేను క్లోజప్లో చూపిస్తున్నాను. సో ఇవే అండి నేను స్కిన్ కేర్కి యూజ్ చేసిన ప్రోడక్ట్స్ వచ్చేసి. ఒకటి గులాబరీ రోజ్ వాటర్, ఇదైతే నేను డైలీ యూజ్ చేస్తాను, చాలా బాగా అనిపిస్తుంది స్కిన్కి. సో ఇది వచ్చేసి నేను ఆల్రెడీ షార్ట్లో అప్లోడ్ చేశాను, మాయిశ్చరైజర్. చూడండి, మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. సో ఇక్కడ వచ్చేసి పారాషూట్ ఆయిల్ అన్నమాట. సో స్టిచ్చింగ్ వేయడానికి ఆయిల్ మిషన్ టైట్గా వస్తుందంటే, సో ఇక్కడ నేను ట్రై చేస్తున్నాను అన్నమాట ఆయిల్ వేయడానికి. అండ్ రెగ్యులర్గా వేస్తే ఇంకా బాగుంటుంది. సో ఇక్కడ అదే వేస్తున్నాను అన్నమాట. సో ఇదేంటంటే షార్ట్ కోసం వీడియో తీయడానికి ఇక్కడ రెడీ అవుతున్నాను అన్నమాట. బ్యాంగిల్స్ అన్నీ రెడీ చేస్తున్నా. సో షార్ట్ కూడా చూడండి, చాలా బాగుంటుంది. ఎలా షూట్ చేస్తాను ఏంటి అని కూడా ఇక్కడ యాడ్ చేశాను. కానీ షార్ట్ మాత్రం షార్ట్స్లోనే అప్లోడ్ చేస్తాను అన్నమాట. సో ఒక చిన్న షార్ట్ కోసం ఇన్ని కష్టాలు పడాల్సి వస్తుంది. సో ఇది వచ్చేసి షూట్ అయిపోయిందన్నమాట. సో గ్యాప్లో కరెంట్ బిల్ వచ్చేస్తే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ వీడియో తీసానని చెప్పా కదా, ఇక్కడ వచ్చేసి ఎడిటింగ్ చేస్తున్నాను. సో ఇది గ్యాప్లో ఆగలేసిందన్నమాట, చిన్న స్నాక్ టైం. ఈ శారీ తీసుకున్నాను, ప్లెయిన్ శారీ అన్నమాట. ఇక్కడ యోక్ పార్ట్ దగ్గర వచ్చింది, శారీ పళ్ళుకి వస్తుంది. అండ్ బార్డర్ ప్లెయిన్లో వస్తుంది, మొత్తం ప్లెయిన్ శారీ బార్డర్ వస్తుంది అన్నమాట. సో ఇక్కడ చిన్న లేస్ యాడ్ చేశాను, ట్యాజిల్స్ ఇచ్చాను ఫిట్టింగ్ కోసం. ఫుల్ హ్యాండ్స్ ఇచ్చాను, బార్డర్ హ్యాండ్స్కి ఇచ్చాను అన్నమాట. సో చిన్న లేస్ ఉంటే ఇక్కడ యాడ్ చేశాను, అదే ఇక్కడ మీకు చూపిస్తున్నాను. అన్ని ఫ్రిల్స్ పెట్టేశాను. సో ఇదన్నమాట డ్రెస్. బార్డర్ అని చెప్పా కదా, ఇక్కడ కింద యాడ్ చేశాను, మొత్తం ఫ్రిల్స్ పెట్టాను. సో బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఫ్రిల్స్ పెట్టాను అన్నమాట. సో ఇక్కడ మీకు బార్డర్ చూపిస్తున్నాను.
వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఈ డ్రెస్. నేను వీలైతే ఒక పిక్ కూడా యాడ్ చేస్తాను ఇది వేసుకుంటే ఎలా ఉంటుంది అనేసి. ఇది వచ్చేసి నేనే స్టిచ్ చేశాను అన్నమాట. లోపల వచ్చేసి పాలిస్టర్ లైనింగ్ తీసుకున్నాను 2 మీటర్స్ సరిపోతుంది, ఎందుకంటే నేను స్లీవ్స్కి యాడ్ చేయలేదన్నమాట. బ్యాక్ సైజ్ వచ్చేసి రౌండ్ నెక్ చూపిస్తున్నాను ఇక్కడ ఫుల్ హ్యాండ్స్ అనేసి. సో లైనింగ్ వేయలేదు, బోర్డర్ వచ్చేసి ఇక్కడ యాడ్ చేశాను లుక్ వైజ్ బాగుండడం కోసానికి. బ్యాక్ సైడ్ అన్నమాట ఇది. సో కలీ కట్ మోడల్లో ఇచ్చి రౌండ్ నెక్ ఇచ్చాను. సో బ్యాక్ సైడ్ కూడా ఆ బార్డర్ కాకుండా చిన్న బార్డర్ వస్తే యాడ్ చేశాను అన్నమాట. ఇది మన డ్రెస్ లుక్. షార్ట్లో కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. ఈ శారీ చాలా ఓల్డ్ శారీ అన్నమాట, కానీ ఎక్కువ యూజ్ చేయలేదు. ఒక 1 or 2 టైమ్స్ యూజ్ చేసి వాష్ చేయంగానే ఇలా కలర్ మొత్తం పోయింది, లుక్ మొత్తం పోయింది. దీనికి ఏమైనా కలర్ యాడ్ చేద్దామా మనకున్న బ్రెయిన్తో అని నేను చూస్తున్నాను అన్నమాట. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.